సామెతలు 2వ అధ్యాయము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాన్ని కలుగుగాక. ఆమేన్. సామెతలు సొలొమోను మహారాజు గారు రాశారు. చాలా జ్ఞానవంతుడు కదా ఆయన. దేవుడు ఇచ్చిన బహుమానం ఆ జ్ఞానం ఇచ్చాడు అక్కడ సొలొమోను మహారాజు గారికి. ఎందుకంటే దేవుడు సొలొమోను మహారాజుని పరీక్షించాడు ఆయన. అలాగే మనల్ని కూడా పరీక్షిస్తుంటాడు దేవుడు. ఎలా ఉంటున్నామో, దేవుళ్ళు ఎలా జీవిస్తున్నామని పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో మనం గెలవాలి. అప్పుడే సాతాన్ని జయించినట్టు అవుతుంది. ఇక్కడ కూడా యెరూషలేము దేవాలయం 46 సంవత్సరాలు పాలరాతితో, బంగారంతో, వెండితో కట్టాడు. 46 సంవత్సరాలు కట్టాడంటే ఎంత పెద్ద చర్చో చూడండి అక్కడ. అప్పుడు దేవుడు సంతోషపడి దావీదు మహారాజుకి ఎంతమందో బిడ్డలు ఉన్న సొలొమోను మహారాజుకే ఆ ఆధిపత్యం ఇచ్చాడు. ఎందుకంటే తన ఆలయం అంటే దేవుని శరీరం. అందుకు ఏం కోరుకుంటాడా అని అనుకుంటున్నాడు. మనము కూడా దేవుడు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా అనుకుంటూ ఉంటాడు, నా బిడ్డలు ఏమి కోరుకొని ప్రార్థన చేస్తున్నారు, ఏది కావాలని అడుగుతున్నారని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థన చేయడం అంటే దేవుని అడగడం. మన సమస్యల గురించి, మన ప్రాబ్లం గురించి, మనకు అన్ని కష్టాల గురించి అడగడం అక్కడ. అందుకు దేవుడు అనుకుంటూ ఉంటాడు, ఏమని అడుగుతారు, ఇహలోకం మీద అడుగుతారా, పరలోకం మీద అడుగుతాడా అని ఆలోచిస్తాడు ఆయన. ఇక్కడ కూడా సొలొమోను మహారాజు ఏమడుగుతాడని ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ దేవుడు ఇక్కడ దీర్ఘాయువా, యుద్ధంలో జయమా, ఐశ్వర్యమా, ఈ 3 ఇహలోకమని ఏది అడుగుతాడు. దేవుడికి అడగకుండా ఉంటే బాగుంది అనుకుంటున్నాడు అక్కడ. దేవుడు అనుకుంటున్నాడు అడగకుండా ఉంటే బాగున్నాను, ఈ 3 అడగకుండా ఉంటే బాగున్నాను అనుకుంటున్నాడు అక్కడ. అప్పుడు ఏడుస్తున్నాడు బలిపీఠం దగ్గరికి వచ్చి సొలొమోను మహారాజు. అప్పుడు అంటున్నాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు దేవుడు అక్కడ. ఏముందు ప్రభా, నా తండ్రి తర్వాత నన్ను రాజుగా నియమించావు, ఇంత రాజ్యాన్ని నాకు అప్పగిస్తున్నావు, ఇంతమంది ప్రజలు నాకు అప్పగిస్తున్నావు, నా జ్ఞానం అయితే చాలు తండ్రి, నీ జ్ఞానాన్ని నాకు ఇవ్వండి ప్రభా అని అడిగాడు. ఆ మాటకు సంతోషపడిపోయాడు దేవుడు అక్కడ. ఎందుకంటే భూలోకంలోది పర్మనెంట్ కాదు, ఇది మన భోగస్థితి పరలోకమందున్నది. అందుకే వచ్చాడు కదా. ఇక్కడ హిజ్కియా సింహాసనాన్ని తడిపి చూస్తున్నప్పుడు ఈ లోక సింహాసనం కాదు నువ్వు చూసేది, పరలోక సింహాసనం చూడు. పరలోక సింహాసనమే చూడాలి కానీ ఏ లోక సింహాసనం కాదు అక్కడ. అలాగే ఇక్కడ కూడా చాలా సంతోషపడిపోయి దేవుడు, ఎందుకంటే జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చాడు. ఒకటి అడిగితే 2 ఇచ్చే దేవుడు మనకి. మనం ఒకటే అడుగుతాం కానీ 2 ఇస్తాడు ఆయన. అందుకే ఇక్కడ ఆయన జ్ఞానంతో రాశాడు సామెతలు. చాలా జ్ఞానవంతంగా రాశాడు ఇక్కడ. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను ఎందుకు దోచుకుని ఎలా. ఎందుకంటే దేవుని మాటలను అంగీకరించి ఆయన వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకోవాలి మన జీవితం. అందుకంటున్నాడు ఇక్కడ, నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దోచుకుని ఎట్లా. నేను చెప్పిన ప్రతి మాట కూడా నువ్వు దోచుకున్న ఎట్లా, జ్ఞానమునకు నీవు చెవియొక్కి హృదయపూర్వకముగా వివేచన ఇచ్చిన ఎట్లా. నీ దేవుడిచ్చిన జ్ఞానముతో వివేచాలి. ఎందుకంటే ఇలా బ్రతికితే ఎలా బాగుంటుంది, దేవుళ్ళు జీవిస్తే ఎలా ఉంటుంది అని నువ్వు ఆలోచించాలి. వివేచనతో ఆలోచించాలి. సాధారణ ఆలోచన కాదు, సాధారణ మనసు కూడా కాదు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. జ్ఞానమునకు నువ్వు చెవులకి హృదయపూర్వకముగా, అంటే నీ మనసు అంతా కూడా ఆయన వైపు తిప్పి నీ పూర్ణ బ్రహ్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ప్రార్థన చేసుకుని దేవుడితో మాట్లాడు. వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి దేవుడితో నువ్వు మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి? అందుకంటున్నాడు, జ్ఞానమునకు నువ్వు చెవియొక్కి, దేవుడిచ్చే జ్ఞానముతో నువ్వు మంచిగా పవిత్రంగా జీవించు, పరిశుద్ధంగా జీవించు.
ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నువ్వెంతవరకు జీవిస్తున్నావో నీకేది ఇవ్వాలో దేవుడికి తెలుసు, అవన్నీ దేవుడు ఇస్తాడు. అదే చెప్తున్నాడు, హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికే బుర్రపెట్టిన ఎడల, తెలివికే బుర్రపెట్టిన ఎడల. నీ బిడ్డలకి తెలివి లేకపోతే నువ్వు ప్రార్థన చేయి, తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి. ప్రభా, నా బిడ్డకు తెలివి ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి ప్రభా, మా చదువుకొని ఇంకా భయపెట్టి నిలబడేలా చేయండి ప్రభా అని మనం ప్రార్థన చేసుకోవాలి అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సూర్యనారాయణ గారు, దాలమ్మ గారు చాలా సేవకులు వాళ్ళు. అలాంటి తనకు ఇచ్చిన బిడ్డలు సమూయేలు గారు మేరీకి తనకు ఇచ్చిన బిడ్డ. ఎందుకంటే సునీలు మొన్న ఇక్కడ పోకరం ఇచ్చి వెళ్ళాడు. ఆ బిడ్డ చాలా చక్కగా అంతా కూడా వెళ్ళిన వెంటనే పరీక్ష బాగా రాశాడు. 40 మంది పరీక్ష రాస్తే ఆ బిడ్డకు ఫస్ట్ వచ్చింది. ఫస్ట్ తనకే ఫస్ట్ వచ్చింది మంచిగా. ఎందుకంటే మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. మనం మనస్ఫూర్తిగా అడగాలి, కన్నీరుతో అడగాలి. దేవుడి హృదయం నాకు కావాలి కానీ నేను బల్లర్ను నాకు వద్దొచ్చినాడు. కన్నీటి ప్రార్థన జవాబిచ్చే దేవుడు అయినా. రేపు సోమవారం రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఈ బిడ్డకే నీకేది, నీవు ఎక్కడ పోస్టింగ్ కావాలని అడుగుతారు. ఈ బిడ్డకే ముందు ఫస్ట్ కాబట్టి విజయవాడ కావాలని అనుకుంటున్నాం. అక్కడ ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు మనకు అన్నీ ఇస్తాడు. అందుకే మనస్ఫూర్తిగా అడగాలి. తప్పు చేసి పాపం చేసి దేవుడిని ఇది కావాలి ప్రభా, అది కావాలని అడిగితే ఇవ్వడు. నువ్వు పరిశుద్ధంగా ఉన్న రోజునే దేవుడు నీకు అన్నీ ఇస్తాడు. దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకం అంతా దద్దరిల్లిపోతుంది, గర్భకములు కదిలిపోతున్నాయి దేవుడు పరిశుద్ధుడని. మరి అలాంటి పరిశుద్ధుడైన దేవుడు నీ హృదయంలోకి రావాలంటే నువ్వెంత వరకు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అప్పుడు నువ్వేదడిగా దేవుడు ఇస్తాడు నీకు అక్కడ. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, తెలివికే మొర్రపెట్టిన ఎడల, వివేచనకే మనవ చేసినట్ల. వివేచన, ప్రతి మనిషికి వివేచన ఉండాలి. అప్పుడు నువ్వు మంచి చేయగల వివేచన ఉంటే, మంచి జ్ఞానం సాధన చూపెడుతుంది తప్పు ద్రోవలో నడవని. అప్పుడు నీ వివేచనతో, తెలివి తేటలతో ఆ ద్రోవలోంచి నువ్వు తప్పుకోవాలి. అదే వివేచన అంటే. అది చూపించే ద్రోవలో నడవకుండా దేవుడిచ్చిన ఈ తెలివి తేటలతో, వివేచనతో ఆ ద్రోవ నుంచి తప్పుకొని ఇంకో ద్రోవలోకి వెళ్ళినప్పుడే దేవుడు నీకు మంచి చేస్తాడు. లేదు, అది చాలా అందంగా చూపెడుతుంది ఆ ద్రోవ. ఎందుకంటే ఆదామవ్వ దేవుడు చేయి పట్టుకొని తీసుకొస్తున్నప్పుడు సాతాను చెట్టు చోటు నుండి చూస్తుంది. తన బిడ్డను ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నాడు ఈయన అని చూస్తుంది. అక్కడ తీసుకొచ్చి దేవుడు ఏం మాట్లాడాడు అక్కడ, అవి జీవవృక్షఫలాలు చాలా అందంగా రమ్యంగా కనబడుతున్నాయి. అవ్వను ఆదాము చూశారు ఒకసారి. ఆదాముకి ఏం అనిపించలేదు, కానీ అవ్వకు మాత్రం చాలా అద్భుతంగా కనబడుతున్నాయి ఆ పళ్ళు. అందంగా రమ్యంగా తినాలని మనసు ఊపిరిలోచున్నది, తినాలని. సాధన పక్క నుంచి నవ్వుకుంటుంది. అది చెట్టు చోటు నుండి నవ్వుకుంటుంది. అవ్వ పడుతున్న బాటలు చూసి నవ్వుకుంటుంది అక్కడ. శివ, దేవుడు చేయి పట్టుకొని తీసుకొచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా మనల్ని చెయ్యి పట్టుకునే ఉన్నాడు ఆయన. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ అందమైన పళ్ళు కోసము, అందమైన అమ్మాయిల కోసము, అందమైన అబ్బాయిల కోసం నువ్వు వెనకాల పరిగెడుతున్నావు కదా. అందుకే ఆ పళ్ళని బైబిల్లాగా చూపెడుతున్నాడు దేవుడు. ఎక్కడ మన సుప్పుడులు వచ్చినాయి, కావాలి అనిపిస్తుంది అక్కడ. సాధారణ పక్క నుంచి నవ్వుకుంటుంది. దేవుడు చేసిన పాటలకి నవ్వుకుంటుంది అక్కడ. నేను ఎంతో మంచి చేయాలనుకుంటున్నాడు, కానీ వాళ్ళు ఎక్కడ మంచిగా ఉండగలరు? వాడికి అందచందగా కావాలి, కోరికలు తీరాలి. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి ఎలా వచ్చినాం మనం, ఎలా జీవిస్తున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? తెలివికే మర్ర పెట్టినట్లా, వివేచనకే మనవ చేసినట్లా, వెండిని వెతికినట్లు దాన్ని ఎదికినట్లా. ఎందుకంటే
ఎండి కనబడలేదనుకో, గబగబా ఎతికేస్తే ఏ బీరువాలో ఉంది, ఎక్కడ ఉంది, అక్కడ ఉందని. మరి దేవుణ్ణి కూడా అలాగే ఎతకాలి కదా. నువ్వు వెండిని ఎలా ఎదుగుతున్నావు, దేవుణ్ణి కూడా అలాగే ఎతకాలి. బంగారం పోయినా, వెండి పోయినా గబాలు అది దొరికే వరకు కూడా నువ్వు అది వదిలిపెట్టవు కదా బీరువాని. అలాగే దేవుడిని కూడా నీ సమస్యలు పోవాలంటే, నీ ప్రాబ్లం, నీ ఆరోగ్యం పోవడానికి దేవుడిని ఎదగాలి కదా. అందుకంటున్నాడు, దాచబడిన ధనం ఎదగినట్లు దాన్ని ఎదిగిన ఎట్లా. నువ్వు ఒక దగ్గర 5,000 పెట్టేసి మర్చిపోయావు, అది దొరకలేదు, కనబట్టలేదు, మనసంతా పిచ్చుకుపోతుంది. ఎక్కడ పెట్టేసానో ఏంటో ఈ 5,000 కూడా కనబట్టలేదు, జ్ఞాపకం రావట్లేదు నాకు అని చెప్పి అది దొరికే వరకు కూడా మెంటల్ పీస్ ఉండదు, చాలా ఇదిగా ఉంటుంది అక్కడ. అందుకంటున్నాడు, దాన్ని ఎదిగిన ఎట్లా యెహోవా యందు భయభక్తులు కలిగేటట్టుతో నువ్వు గ్రహించవు. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తున్నాడో అర్థమైపోతుంది అక్కడ. ఇవన్నింటిలోని నువ్వు ఎలా ఉన్నావో దాని ప్రకారంగా నీకు అర్థమైపోతుంది దేవుడు నువ్వు ఎలా ఉన్నావు. ఏంటిని వెతుకున్నట్టు వెతకాలి, ఎందుకంటే బంగారం వెతుకున్నట్టు వెతకాలి, డబ్బుని ఎత్తుకున్నట్టు ఉండాలి. దేవుడిని అలా ఎతికితేనే దేవుని విలువేమిటో, ఆయన రుచి ఏమిటో, ఆయన మాధుర్యం ఏమిటో నీకు తెలుస్తుంది అక్కడ. ఇవన్నీ ఎతికినలాగే నువ్వు ప్రార్థన చేసేవనుకో, వాక్యం చదివేవనుకో, దేవుని కోసం బ్రతికేవనుకో, ఇక్కడ మంచిగా దొరుకుతుంది ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అదే చెప్తున్నాడు. ఏమొచ్చినట్టుగా యెహోవా యందు భయభక్తులు కలిగేటట్టుతో నువ్వు గ్రహించదు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించదు. అప్పుడు తెలుస్తుంది దేవుని జ్ఞానం ఏమిటో, ఆయన ఏం మాట్లాడాడో నీకు తెలుస్తుంది అక్కడ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం 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 అంత పరిశుద్ధ మంత్రం పట్ట పరిశుద్ధం పట్టవా. దేవానికి స్తోత్రము నాయన, దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మదేవి ఇక్కడే సంచరిస్తున్నాం ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నాం, మా మధ్యలోనే ఉన్నాము తండ్రి. ఇప్పటి వరకు మీరే మాట్లాడి ఉన్నారు కానీ ఏది కాదు నాయన. మహిమా ఘనత నీకే చెందాలి తండ్రి. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నది నువ్వే నాయన. ప్రతి హృదయం తెరచి ఏ విధముగా వాడికి తెలియపరచాలో వాక్యాన్ని అందించమని, ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తొలృశ్యం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ నీకే వందనాలు తండ్రి. ఆమెన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుని దేవుడు అయిన వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొచ్చు గల ఖడ్గము, కీడులోంచి ముళ్ళులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పటి వరకు కూడా మనం ఎలా ఉండాలో, ఏ విధముగా ఉంటే దేవుని రుచి చూస్తావో, ఎలా ఉంటావో ఇప్పటి వరకు మాట్లాడాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. అందుకే జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. అందుకే నీకు జ్ఞానము కుదువుగా ఉన్నా, నీ బిడ్డకి జ్ఞానము కుదువుగా ఉన్నా దేవుడు ఇస్తాడు. అందుకంటున్నాడు, తెలివియు వివేచనయు ఆ నోటి నుండి వచ్చను. తెలివి వివేచన దేవుడు నోటి నుంచే వస్తుంది. దేవుడే మాట్లాడతాడు, వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వివేచన మనకి ఇస్తున్నాడు. నీ ప్రవర్తన బట్టి, నీ క్రియలు బట్టి, నీ నడుగుడిని బట్టి ఉంటుంది ఇక్కడ. దేవుడు జడ్జిమెంట్ ఇవ్వాలంటే, తెలివి ఇవ్వాలంటే, ఎందుకంటే నీ దేవుని శరీరము రక్తము పుచ్చుకుంటున్నావు కానీ జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడుతుందో లేదో నువ్వు గమనించాలి, చూసుకోవాలి. అందుకే అంటున్నాడు, మరి ఆయన శరీరం రక్తం పుచ్చుకున్నప్పుడు ఎంతవరకు నువ్వు ప్రార్థన చేసుకుని పుచ్చుకుంటున్నావు, పవిత్రంగా పుచ్చుకుంటున్నావు నువ్వు, పరిశుద్ధంగా పుచ్చుకుంటున్నావు నువ్వు. ఏదో మొక్కుబడిగా పుచ్చుకుంటే కుదరదు ఇక్కడ. మొక్కుబడి వేషధారణ దేవుడికి ఇష్టం ఉన్నది ఇక్కడ. అందుకంటున్నాడు, ఎక్కడైనా సరే నేను ఒప్పుకుంటానే కానీ ఆయన శరీరము రక్తము దగ్గర నేను ఒప్పుకోనంటున్నాడు దేవుడు ఎక్కడ. ఆయన శరీరము రక్తము పవిత్రంగా పుచ్చుకున్న రోజునే దేవుడు నీతో ఉండగలడు, పరిశుద్ధంగా ఉండగలడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక మాట లేని దేవుడు. నీ క్రియ అంటే నువ్వు నడిచే మార్గం ఎలా ఉన్నది,
నీ తల్లి చూడకపోవచ్చు, నీ భార్య చూడకపోవచ్చు, నీ భర్త చూడకపోవచ్చు, కానీ పైన భగవంతుడు చూస్తున్నాడు. నీవు ఎలా నడిచి వెళుతున్నావు, నీ క్రియ ఏమిటో, నీ నడవడిక ఏమిటో, నీ ప్రవర్తన ఏమిటో అంతా ఆయన చూస్తున్నాడు. దాన్ని బట్టి జడ్జిమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ శరీరము ఆయన ఆత్మ, ఆయన అమూల్యమైన రక్తము చేత ఎలా పెట్టి కొనుక్కున్నాడు. మన శరీరాన్ని, ఆత్మను కూడా ఆయన అమూల్యమైన రక్తము చేత నిలబెట్టి కొనుక్కున్నాడు. అలాంటిది నువ్వు అపవిత్రపరుస్తారంటే దేవుడు ఊరుకోడు కదా. ఎందుకంటే ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది కదా. అందుకు తప్పు చేసినా పర్వాలేదు అనుకుంటే కుదరదు. నీ మనసుకు నచ్చితే నువ్వు తప్పు చేయగలవు. అంటే మనసుకి శరీరానికి సంబంధం ఉన్నది ఇక్కడ. అందుకే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, ఈ మనసుతో నువ్వు తప్పు చేయాలని అనుకుంటేనే చేస్తావు, లేకపోతే నువ్వు చెయ్యవు కదా. అందుకే శరీరానికి ఆత్మకి సంబంధం పెట్టాడు దేవుడు ఇక్కడ. అదే మాట అంటున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? ఆయన యథార్థవంతులను వర్ధన చేయను. యథార్థము కావాలి దేవుడికి. అబద్ధములు ఆడలేని వాక్యం ఇది. సత్యవాక్యము, అబద్ధం ఆడలేని వాక్యం ఇది. మరి నువ్వు యథార్థంగా ఉంటున్నావో లేదో నువ్వు చూసుకో. దేవునికి యథార్థత కావాలి. నువ్వెంత సంపాదించినా తప్పుగా సంపాదిస్తే నువ్వు అలాగే పోతుంది. నువ్వు యథార్థంగా ఉంటేనే మంచిగా ఉంటావు. అందుకంటున్నాడు, యుక్త మార్గము తప్పక నడుచుకునే వారికి అది కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా అది కనిపెట్టదు. న్యాయము తప్పిపోకుండా చూసుకుంటూ ఉంటాడు. ఒక్కోసారి మనం తప్పిపోతూ ఉంటాము. అందుకంటున్నాడు, దారి తిరిగిపోతున్నావు. దర్శనము ద్వారా, వాక్యము ద్వారా చెప్తాడు ఆయన, నువ్వు దారి తొలగిపోతున్నావు, సరి చేసుకో, సెటరేటము. బైబిల్ ఎక్కువ చదివినప్పుడే నీకు అది అర్థమవుతుంది. వారానికి ఒకసారి చదువుతారంటే కుదరదు ఇక్కడ. అది అర్థం కాదు వాక్యం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. రోజుకి నువ్వు ఎన్నిసార్లు చదువుతున్నావు బైబిల్? దేవుడు 24 గంటల టైం ఇచ్చాడు రోజుకి. అందులో 2.5 గంటలు. ఆ 2.5 గంటలు కూడా దేవుడికి ఇస్తున్నావా, లేదా అది కూడా ఎత్తుకుపోతున్నావా? ఈ సమస్యల గురించి, ఈ కుటుంబం గురించి వాటిని దోచేసుకుంటున్నావా టైం కూడా దేవుడికి ఇవ్వకుండా? అందుకే దేవుడు అంటున్నాడు, 24 గంటలు వంట చేసుకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ, ఇది అది చేసుకుంటూ దేవుడికి టైం ఎంత ఇస్తున్నాడు? 1 అరగంట, పావు గంట, ఎంత ఇస్తున్నావు నువ్వు? అదే ప్రశ్నిస్తున్నాడు దేవుడు ఇక్కడ. దేవుడికి నువ్వు ఎంత ఇస్తున్నావు? అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. ఎందుకంటే విశ్వాసం సైతం కూడా అబద్ధం ప్రవర్తించి క్రీస్తు పడగొట్టేస్తున్నట. దేవుడిలో బలంగా ఉన్న వారిని కూడా పడగొట్టేస్తున్నట. అలాంటి వారిని దేవుడు కాపాడుకుంటూ ఉంటాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. 8వ వచనంలో ఏమంటున్నాడు? న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనని కాచును. విశ్వాసుల్ని దేవుడు కాపాడుకుంటాడట. పత్రిక చదవండి. చాలు, ఇది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ శరీరం ఎలా ఉన్నదో, నీ ఆత్మ ఎలా ఉన్నదో, దేవుడు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు ఈ వాక్యంలో, పత్రికలో. ఇప్పటి వరకు నేను పాత నిబంధన కదా గ్రంథంలో దేవుడు మాట్లాడాడు కదా, మనం ఎలా ఉన్నామో, మన జీవితం ఏమిటో, దేవుడు ఎలా జీవిస్తున్నామో మాట్లాడాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా దేవుడు
మాట్లాడుతున్నాడు. అపోస్తులైన పౌలు గురించి ఇక్కడ చెప్తున్నాడు, ఖైదీనైన నేను, ఎందుకంటే జైలుకి వచ్చాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, ఏడుస్తూ చెప్తున్నాను. మంగళవారం ఆరాధన నడిపించేటప్పుడు బిడ్డలు కన్నీరుతో ఆరాధన నడిపిస్తారు సుహాసిని గారు. ఎందువల్ల మీ అందరికీ మంచి జరగాలని, ప్రతి బిడ్డకి మంచి జరగాలని కన్నీరు కార్చి ఆరాధన నడిపిస్తుందా బిడ్డ. మొన్న వారం అయితే మహిమ ఆరాధన చక్కగా నడిపించింది పరిశుద్ధాత్మ ద్వారా చక్కగానే. ఎందుకంటే మనం కన్నీరు ఎందుకు కరుస్తున్నాం? విరుడు నాకు కావాలి కానీ పొందకున్నాలా పొందొచ్చినాడు. కన్నీరు ప్రార్థన జవాబు ఇచ్చే దేవుడు అయినా ఎంతవరకు మనం కన్నీరు కార్చగలుగుతున్నాం, ఎంతవరకు ఏడుస్తున్నాం ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్న ఏడవాలి, దేవుడి పాదాలు పట్టుకొని ఏడవాలి. ఇది సాధారణ రాజ్యం. ఈ భూలోకం అంతా కూడా సాతాను వ్యతిరేకపోతుంది. ఖర్చించేసి మళ్ళీ కాటించినట్టు ఉంటుంది. ఎవరిని మిగ్గుతున్నా, ఎవరిని కబలించవేతున్నా చూస్తున్నది. దాన్ని జయించాలంటే నువ్వు ప్రాంతంలోనే ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రతి నిమిషము కూడా ప్రతి కుటుంబంలో ఏ తల్లి అక్క చెల్లెలు అన్నదమ్ముడు ఎవడొక్కడ ప్రాంతంలో ఉండాలి. అందరూ ఒకలా ఉన్నంటే నాశనం అయిపోతాం అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని చెప్తున్నాడు? కాబట్టి మీ సమాధానమైన బంధము చేత, ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే దేవుడు ముఖంలో దుమ్ము వేసిన గుద్దున మాట్లాడలేదు యేసు ప్రభు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? రెండు చెంపలు వాయించేస్తున్నాం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? సమాధానం కలిగి ఉండాలి. ఈ లోకంలో బ్రతికినంత వరకు నువ్వు సమాధానం కలిగి ఉండాలి. కోపం తెచ్చుకోకూడదు. ఎందుకు కోపం? నరుడు కోపము దేవుని నీతి నిర్లక్ష్యం. కోపం ఉండకూడదు. ప్రేమించే మనసే కావాలి కానీ కోపం మాత్రం ఉండకూడదు. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత, ఎందుకంటే బంధము కలిగి ఉంటున్నాం, అందరూ ఆత్మీయంగా బంధము కలిగి ఉంటున్నాం. ఆత్మ కలిగించు, ఎందుకంటే నీకు ఆత్మను దేవుడు ఇచ్చాడు కదా, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పుగా ప్రవర్తించవు కదా. అది నీలో లేకపోయిన రోజునే నువ్వు తప్పుగా ప్రవర్తిస్తావు. నువ్వు కోపము, క్రోధము, అసూయ, మత్సరము ఇవన్నీ ఉంటాయి నీకు. పరిశుద్ధాత్మ లేకపోతే, దేవుడు నీలో లేకపోతే ఇవన్నీ ఉంటాయి నీలో. అవన్నీ ఉన్న రోజున నువ్వు సమాధానమే కలిగి ఉంటావు. నీ గురించి ఎలా మాట్లాడుతున్నాడు అతను? ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది? మాట్లాడితే ఏమైంది? దానికేముంది? కోపంతో తెచ్చుకోవాలి. దేవుని స్వరూపంలో నువ్వు మార్చబడినప్పుడు నువ్వు అలా మాట్లాడతావు. అని స్వరూపంలో నువ్వు మార్చబడాలి. దేవుని స్వరూపంలో మార్చబడాలి. ప్రార్థనలో వాక్యంలో ఉన్నప్పుడు నీ కోపం రాదు, సమాధానమే కలిగి ఉంటావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు? ఆత్మ నీలో ఉన్నప్పుడు కల్పించి ఐక్యముని కాపాడుకుని ఐక్యం కలిగి ఉండాలి. అప్పుడు పూర్వకాలంలో అయితే అందరూ కలిసి ఉండేవారు ఒక ఇంట్లోనే. ఇప్పుడు ఎవరు ఉండలేకపోతున్నాం. తోటకోడలు ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నారు. ఆడపడుచులతో కలిసి ఉండలేకపోతున్నారు. అప్పుడు కాలంలో అయితే పెద్ద కుటుంబంగా ఉండేది, కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నాం. ఎందుకంటే ఐక్యత లేక, ప్రేమ లేక. ఆ ప్రేమ నీలో ఉంటే మంచిగా ఉండగలం. ప్రేమతో ఒకరినొకడు సహించు, ప్రేమతో ఒకరినొకడు సహించాలి. చిన్న కోపం ఉన్నా దాన్ని తట్టుకోవాలి, మంచిగా చెప్పాలి. నెమ్మదిగా ఉంటారు కదా, నువ్వు అలా అనుకుంటే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి, అలా కదక్క అలా కాదు, కోపం తగ్గించుకోవాలి. అప్పుడు మనం మంచిగా ఉండగలం. ఒక కుటుంబంలో ఉన్నామంటే సఖ్యత కలిగి ఉండాలి. అందుకొచ్చినాడు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో నీ మాట్లాడిన మాటలు బట్టి అతను వాడు మారుతాడు. నువ్వు ఎంత మృదువుగా మాట్లాడితే అంత మృదువుగా అతను వాడు మారిపోతాడు, మంచిగా అవుతాడు. భార్యను కొట్టేసినంత తిట్టేసినంత మాత్రుడు ఆమెకి ప్రేమ కలిగినది. మంచిగా ఉండవు, బుజ్జిగిచ్చి చెప్పు, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని. మగోడిని కదా అని
ఇచ్చేస్తే కుదరదు ఇక్కడ. ఎందుకంటే ఆవిడ నీ పక్క చెముకగా వచ్చింది, ఆవిడ నీళ్ళతో సమానమైంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను స్వాత్వికముతో, యేసు ప్రభు సాత్వికుడు, దీన మనసు గలవాడు, తగ్గించుకునే మనసు ఆయనకున్నది. శిష్యుల పాదాలు పళ్ళెంలో కాళ్ళు కడిగి టవలతో ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు ముద్దు పెట్టుకోవాలి? ఆయన దేవుడే ఉండి కూడా ఆయన స్వరూపంలో వాళ్ళ శిష్యులు కూడా మారాలనే ఉద్దేశంతో దేవుడు అలా చేశారు. అందుకంటున్నాడు, తల్లిదండ్రులు బిడ్డలు పుట్టినప్పుడు ఆ బిడ్డలకి చిన్నప్పటి నుంచి తగ్గిస్తాం. ప్రాంతంలో వాక్యంలో ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలమ్మా అని మనం చెప్తాం. ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఆ విధంగా ఉంటే బాగుంటుందని తల్లి చెప్పాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే తల్లికి బహుమానం ఇచ్చాడు దేవుడు అక్కడ. అందుకే కదా యేసుప్రభు అంటాడు కదా, అమ్మా ఈ మంచం నేను మొదటగా చేశాను, ఇది నువ్వే తీసుకో అంటాడు. దీని మీద నువ్వు పడుకో అమ్మా అంటాడు. వద్దు నాయన, నువ్వు కష్టపడి చేసావు కదా, వెళ్ళి పట్టుకెళ్ళి అమ్ముకో అంటుంది అక్కడ. లేదు, ఈ తర్వాతేనా నేనేనా. మరి ఎంతవరకు అంటే తల్లిని ప్రేమిస్తున్నావు, తల్లితో ఎంతవరకు మృదువుగా మాట్లాడుతున్నావు. మరి చిన్నప్పుడు నువ్వు ఎన్ని తప్పులు చేసావో, ఎన్ని ఇచ్చేసావో అన్నింటిలో కూడా దాచుకుని వచ్చింది కదా తల్లి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలాంటిది దినమును మనం పెద్దవం అయిపోయామని మాట్లాడితే కుదరదు ఇక్కడ. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఇక్కడ? స్వాతికముతో నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీ నేను మిమ్మల్ని బ్రతిమాలి కొలుచున్నాను. ఎందుకంటే పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జైలు నుంచి వచ్చిన వాడు పాపం, దేవుని కోసం కష్టాలు పడినవాడు. శరీరం ఒకటి, ఆత్మయు ఒకటే. ఎందుకంటే ఈ ఆత్మని కప్పుపుచ్చడానికి శరీరాన్ని సృష్టించాడు దేవుడు. మట్టితో బొమ్మను చేసి అప్పుడు జీవవాయుని ఊదాడు కదా ఆత్మ. ఇది మట్టితో చేసిన శరీరం ఇది. అందుకంటున్నాడు శరీరం ఒకటే, ఆత్మ కూడా ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒకటే. నిరీక్షణ దృష్టిగా పిలువబడితే దేవుని ఎంతో నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే మనం దేవుల్లో ఉంటే ఎలా ఉంటాము, ఇలా బాగుంటామని నిరీక్షణ కలిగి ఉండాలి. అలాగే చచ్చిపోయిన తర్వాత కూడా యేసు ప్రభు 3వ దినాన్ని ఎలా సత్యముగా లేచాడు, అలాగే నేను కూడా లేపబడతానన్న నిరీక్షణ కలిగి ఉండాలి. నేను కూడా లేపబడతాను అని నిరీక్షణ కలిగి ఉండాలి. అదే పునరుత్థానం. దేవుని మీద నీ నమ్మకం, యేసు ప్రభు మీద నీ నమ్మకం ఉన్నది వచ్చినా నువ్వు కూడా అలాగే లేపబడతావు. ఆ నిరీక్షణ లేకపోతేనే కష్టం. ఆ నిరీక్షణ ఉండాలి నీకు. యేసు ప్రభు మొదటిగా లేపబడ్డాడు, తర్వాత మనము లేపబడతాం. ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. అదే అంటున్నాడు ఇక్కడ. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే, నిరీక్షణ ఎందుకు పిలువబడితే ప్రభు ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. దేవుడు ఎందుకు ఎలాగన్నాడు ఇక్కడ? యేసు ప్రభుని విశ్వాసాన్ని జతపరిచాడు అక్కడ. అందుకంటున్నాడు మనిషికి దేవుడికి జతపరిచాడు దేవుడు అక్కడ. ఎందుకంటున్నాడు? నువ్వు దేవుడిని నమ్ముకున్నావంటే విశ్వాసం ఉండాలి కదా. నా దేవుడి కార్యం చేస్తాడు, నాకు అవుతుంది అని నమ్మకం నీలో ఉంటేనే అది జరుగుతుంది, లేకపోతే జరగదు. ప్రార్థన చేసే వారికి విశ్వాసం ఉండాలి, చేర్చుకున్న వారికి విశ్వాసం ఉండాలి. అప్పుడే దేవుడి కార్యం జరిగిస్తాడు. లేకపోతే కార్యం జరగడం కష్టమైపోతుంది. అందుకే యేసు ప్రభుని విశ్వాసాన్ని కలిపెట్టాడు దేవుడు అక్కడ. అందుకంటున్నాడు విశ్వాసం ఎక్కడ ఉంటుందో ప్రభు అక్కడ ఉంటాడు. అందుకంటే విశ్వాసం అనే కర్తవ్యం వైపు గురు చూచి పరిగెట్టావు. విశ్వాసం అనే కర్తవ్యం వైపు గురు చూచి పరిగెట్టాలి. ఆయన వైపు తిరిగి నువ్వు పరిగెట్టినప్పుడే ఎలాంటిదని సాధించగలవు. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. బాప్తిసం కంపల్సరిగా తీసుకోవాలి. అందుకంటే నువ్వు బాప్తిసం తీసుకోలేనంత వరకు కూడా సాధనతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు. సాధన నీ దగ్గరే ఉంది. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుందామని కొనేటప్పటికి అది తీసుకోలేవు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ వదిలిపోతుంది కదా,
బాప్తిసం తీసుకుంటే అప్పుడు దేవుడితో చేయవలసి ఉంటుంది ఫ్రెండ్షిప్. అందువలన బాప్తిసం తీసుకోవడం కష్టమైపోతుంది. కొంచెం ఎంతో ప్రార్థన చేస్తేనే తప్ప ఆ బాప్తిసం తీసుకోవడం అవ్వదక్కడ. ఆ తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, బిడ్డలు తీసుకునే వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే దేవుడు జరిగిస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, లేకపోతే కష్టమైపోతుంది. ఎంత ప్రార్థన చేస్తే బాప్తిసం పుచ్చుకోవడం అవుతుంది. బాప్తిసం కూడా ఒకటి. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వెన్ని తప్పులు చేసినా దేవుడు ఆలోచిస్తాడు. ఒక విషయం, బాప్తిసం తీసుకొని కూడా తప్పులు చేసింది మేము ముందే చెప్తాం. మీ పాపాలు ఒప్పుకున్న తర్వాతే బాప్తిసం తీసుకోవాలి. అందుకే లోదర్స్లాగా పిల్లలకి ఇచ్చాం, చంటి పిల్లలకి ఇచ్చాం. వాడు పాపం అంటే ఏమిటో తెలియదు, మంచి చెడ్డ అంటే ఏమిటో తెలియదు. కాబట్టి అందుకు 10th క్లాస్ వచ్చే వరకు కూడా, 10th క్లాస్ అంటే వాడికి ఆ జ్ఞానం తెలుసు, మంచిగా ఎలా ఉండాలో అని. అప్పుడు ఇస్తాం. నేను యేసు ప్రభు ఎలా పుచ్చుకున్నాడు, 33.5 సంవత్సరాలు పుచ్చుకున్నాడు ఆయన బాప్తిసం. అలాగే ఇస్తాం మేము బాప్తిసం. వాడికి తెలిసాక తప్పు అంటే ఏమిటో మంచి అంటే ఏమిటో తెలిసాక ఇస్తాం. అందుకు బాప్తిసం ఒక్కటే. ఇవన్నీ కూడా మనం ఆయన స్వరూపంలో మార్చబడ్డవారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒక దినము ఒక ఆవిడ 2 సంవత్సరాలు మన చర్చకు వచ్చింది. ఆ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చింది. ఆవిడకి క్యాన్సర్. ఆవిడకి బాప్తిసం ఇచ్చేస్తున్నాను, నువ్వు కూడా పుచ్చేసుకోని అడిగాను ఆవిడని. అమ్మ, నేను ఊరు వెళ్తున్నాను, ఈవిడికి ఇచ్చేయండి, తర్వాత నేను వచ్చి పుచ్చుకుంటాను అందాము. అలా కాదు, ఇద్దరికి ఇచ్చేస్తే బాగుంది కదా, లేట్ చేయకూడదు అని చెప్పి అన్నప్పుడు, లేదు మాకు ఇచ్చేయండి, నేను ఇలాగ విజయనగరం వెళ్తున్నాను అని చెప్పండి. వెళ్ళిపోయింది. నమ్మకం ఇచ్చేసి ఇప్పుడు బాప్తిసం తీసేసుకున్న తర్వాత ఆవిడ చనిపోయింది. క్యాన్సర్తో సమాధి చేశాను. ఆవిడ ఊరి నుంచి వచ్చేటప్పటికి కేజీహెచ్లో జాయిన్ అయిపోయింది. ఆవిడ బాప్తిసం తీసుకోలేని ఆవిడ ఐసీలో పెట్టేశారు. ఆవిడకి ఇంకెలాగా బాప్తిసం కూడా బాప్తిసం కావాలని అంటుంది. ఇప్పుడు ఎలాగిస్తున్నాను, నేను ఐసీలో ఉన్నాను. ముందే చెప్పాను, తీసేసుకోమ్మా అంటే లేట్ చేసావు, ఇలా చేసావు. చచ్చిపోయింది ఆవిడ. చనిపోయింది బాప్తిసం తీసుకోకుండా. నేను చనిపోయింది. అప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు, అమ్మ సమాధి చేయడానికి వస్తున్నారా? అయ్యగారు అన్నారు, నువ్వు బాప్తిసం ఇవ్వలేదు కదా, సమాధి ఎలా చేస్తావు అని చేసేసుకోమని చెప్పాను. మనసు అదొకలాగా ఉంది, కానీ మరి ఆయన తీసుకెళ్ళాలి కదా, మరి ఎలాగ? మనసు కూడా కొంచెం ఇదిగానే ఉంది. ఫోన్ ఇలా పెట్టేస్తున్నాను, మీరు సమాధి చేసేసుకోండి అని ఇలా ఫోన్ పెడుతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, 2 సంవత్సరాల నుంచి చర్చకొచ్చింది కదా, మరి నువ్వు ఎందుకు సమాధి చేయలేకపోయావు? ఎవరి మాట నువ్వు ఆలకించి సమాధి చేయడం మనిషి అంత వర్షాలు వార్తలు పడ్డవా? దేవుని సేవకులు ఎవరు మాట ఆలకించకూడదు. ఎవరి మాట నీకు ఎలా తోస్తనే చెయ్యాలి. దేవుడు ఏది చెప్తానే చెయ్యాలి. కానీ ఎవరో చెప్పారని నువ్వు మానేస్తే దేవుడికి నువ్వు లెక్కప్ప చెప్పాలి. ఇక్కడ లెక్కప్ప చెప్పాలి. ఇప్పుడు ఆమె చచ్చిపోయింది, నువ్వు సమాధి చేయలేదు. ఫోన్ ఇలా పెడుతున్నాను, దేవుడు మాట్లాడేస్తున్నాడు. ఇక్కడ లేదు ప్రభు క్షమించండి, నేను పెడతాను. స్మారకోటం జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పి ఆవిడ ఆత్మకు శాంతి కలిగేలాని ప్రార్థన చేస్తాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఎవరి మాట నేను ఆలోచించాను, నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను, క్షమించండి ఈసారికి అని చెప్పి స్మారకోటానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ ఆత్మకి బాప్తిసం మీదే ఉండిపోయింది. చచ్చిపోయిన ఆత్మకి బాప్తిసం మీదే ఉండిపోయింది. వెళ్ళి వాక్యం చెప్పి ప్రార్థన చేశాక, నీతోటే నేను వస్తున్నాను బాప్తిసం వేయాలి, నీతోటే నేను వస్తున్నాను బాప్తిసం వేయి. వచ్చేసింది, నాతో పాటు ఇంటికి వచ్చింది. మరి బాప్తిసం గుండె మీద కూర్చొని నాకు బాప్తిసం ఇస్తావా లేదా?
శివరవా ఇంత పరిశ్రమట్లు పట్టవా, ఇప్పుడే నేను ఎలాగ ఇవ్వగలను? అప్పుడే నేను తీసుకోమని చెప్పాను, తీసుకోలేకపోయావు. అయినా దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు పరలోక రాజ్యం. నేను ప్రార్థన చేస్తాను కదా, దొంగ సిలువలో వేలపడుతున్నప్పుడు బాప్తిసం తీసుకోలేదు, ఆయన తీసుకొని వెళ్ళాడు కదా, అలాగే నిన్ను కూడా తీసుకెళ్ళి నేను చేస్తాను కదా. బాప్తిసం గురించి నువ్వు వదియమ్మకు, నేను దేవుడిని ప్రార్థన చేస్తాను. నాతోటి వెనకాలే తిరిగేది 2-3 రోజులు. వెళ్ళి బయట కూర్చోవే అంటే, నువ్వు లోపల ఉన్నావు, నేను ఎలా బయట కూర్చుంటాను? నేను లోపలే కూర్చుంటానని. అప్పుడు ఇక లాభం లేదనుకొని నీ సమాధిలో పెట్టి నీ సమాధిలో తోసేస్తున్నాను అన్నాడు. నువ్వు వెళ్ళిపోతావు దేవుడి దగ్గరికి, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను సమాధిలో తోసేస్తున్నాను, నజరుడైన యేసునామమున ఈ బిడ్డ సమాధిలోకి వెళ్ళిపోవాలి ఆత్మ అని చెప్పి ప్రార్థన చేసిన వెంటనే ఆత్మ సమాధిలోకి వెళ్ళిపోయింది. అందుకే దేవుడు మాట్లాడతాడు ప్రతి నిమిషంలో కూడా మన జీవితం ఏమిటో మనమేమిటో. అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే దేవుడిని ఈజీగా తీసుకుంటాం, ఆయన ఈజీ మనుషులు అనుకుంటాం మనం. అందుకంటున్నాడు ఇక్కడ, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. యెహోవా దేవుడే అందరికీ తండ్రి అయిన దేవుడు. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోని వ్యాపించిన దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే, ఏకత్వ దేవుడు. సువార్త చెప్పండి. చాలు చాలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ విశ్రాంతి దినాన్ని స్వస్థపరచకూడదని వీళ్ళందరూ కూడా, ఎందుకంటే అధికారులు, పెద్దలు, పరిసయ్యులు ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభుని శోధించడానికి చూస్తున్నారు ఇక్కడ. అది ఎలా ఉంటుంది? దేవుని మాటలు ఎలా ఉంటాయో చూడండి, మనుషుల మాటలు ఎలా ఉంటాయో దేవుని మాటలు ఎలా ఉంటాయి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అలాగే నువ్వు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నువ్వు వెనకాతలు కూర్చో. యేసు ప్రభు కూడా వెనకాతలే కూర్చున్నాడు. ఆయన కానాని విందుకు వెళ్ళినప్పుడు తల్లి ముందు కూర్చుంది, యేసు ప్రభు వెనకాతలు తన శిష్యులో కూర్చున్నాడు. దాని గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. యేసు ప్రభుని ఒక సంఘ పెద్దగా భోజనాన్ని పిలిచారు. యేసు ప్రభుని ఆయన వాక్యం చెప్పేసేసి వచ్చి ఆ ఇంట్లో కూర్చున్నాడు భోజనం చేయడానికి. కానీ ఎప్పుడు వెనకాతలు జనసమూహం ఉంటారు యేసుప్రభుకి, ఎప్పుడు వెనకాతల ఆ జనసమూహము చుట్టూ చూసి ఇప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తాడని ఎదురు చూస్తున్నారు ఆయన చేసే పనుల కోసం. ఆయన లోపలికి వెళ్ళి కూర్చున్నాడు భోజనం చేద్దామని. ఈ లోపల అక్కడ జలదరి రోగం గల ఒక ఆయన ఎదురుకుంటా కూర్చొని ఉన్నాడు అక్కడ యేసుప్రభు దగ్గర. మరి ఆయన స్వస్థపరచకుండా భోజనం ఎలా తింటాడండి? అందుకే కదా ఎవరో కష్టము బాధ ఉన్నదని చెప్పి వచ్చి, పాస్టర్ గారు ఇలా ఉన్నానంటే అని చెప్పి ముందు నువ్వు టిఫిన్ పెట్టుకుంటావు, ఏం పెట్టుకున్నా సరంతా వాళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు దాన్ని పక్కన పెట్టేసేసి మాట్లాడతావా, లేకపోతే నువ్వు అది తిండి కోసమే చూసుకుంటావు అక్కడ? ఆ పక్కన తోసేసి ఏంటమ్మా చెప్పు అని ప్రార్థన చేసి ఆ అమ్మాయిని పంపించేసి అప్పుడు తింటావు. యేసు ప్రభు కూడా అదే చూస్తున్నాడు ఇక్కడ. అతను జలదరి రోగం గల ఆయన్ని చూస్తున్నాడు. అప్పుడు వీళ్ళందరూ చుట్టూ చూస్తున్నారు కదా, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ పెద్దలు. ఇప్పుడు ఆయన స్వస్థపరిచాడు అనుకో, ఈయన మీద పడిపోతారు ఇంకా అక్కడ. అందుకు పాపం ఎదురుకుంటే పేషెంట్ ఉన్నాడు. అప్పుడు ఇక్కడ అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడు ఆయన? యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా కాదా? ఈవేళ స్వస్థపరచమంటారా? ఇది న్యాయమా కాదా అని అడిగాడు వాళ్ళందరూ పెద్దలందరినీ కూడా. ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు, ఇక్కడ ధర్మశాస్త్రాన్ని నడిపించేవాళ్ళు. పరిసయ్యులు అడుగగా వాళ్ళు ఊరుకుంటారు, ఎవరు మాట్లాడట్లేదు, జవాబు చెప్పలేకపోతున్నారు. ఇక్కడ ఎదుర్కొంటే పేషెంట్ ఉన్నాడు, ఇక్కడేమో అడుగుతున్నాడు యేసు ప్రభు. ఏం చేయమంటారు చెప్పండి అంటున్నాడు ఇక్కడ.
అప్పుడు ఆయన వారిని చేరదీసి, ఎవరు మాట్లాడలేదు కదా, మాట్లాడలేకపోతే ఇంకా దేవుడు చెప్పినట్టు చేసేసుకోవడమే. అక్కడ వాళ్ళు మాట్లాడకపోతే మనుషులు మాట్లాడలేదు అక్కడ. అప్పుడు అతనికి అన్ని స్వస్థత ఇచ్చేసి అతను మంచిగా చేసి అతను పంపించేసి అప్పుడు భోంచేశాడు ఆయన. అప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇక్కడ స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవరి గాడిదేనుడు ఎద్దేనుడు గుట్టలో పడియడా విశ్రాంతి దినమున దాన్ని పైకి తీయడా అని వారిని అడిగాను. ఎందుకంటే ఈ లోపల యేసు ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు ఒక స్త్రీ గూరు ఒగ్గిపోయి వచ్చి కూర్చుంది ఆలయంలో. దేవుడు పులిపెట్టి మీద కూర్చొని చూస్తున్నాడు. నేను కూడా ఎంతమంది వచ్చారో అని చూస్తున్నాను. ఇందాక ఆరాధన మొదలైన దగ్గర నుంచి చాలా నెమ్మదిగా వస్తున్నారు అందరూ కూడా. అప్పుడు దేవుడు కూడా చూస్తున్నాడు. ఆ గూనకు పోయిన అమ్మాయిని రప్పించాడు కదా అని. వచ్చేటప్పుడు కల్లా గూను మీద చెయ్య, గూను మీద కూర్చొని సాధారణ. ఆ గూను మీద ఇలా చెయ్యి వేసేటప్పటికే అది పారిపోయింది, స్ట్రైట్గా నిలబడ్డాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆమె స్ట్రైట్గా నిలబడిపోయింది. కానీ దేవుడిని తిట్టలేక ఆమెను తిడుతున్నారు శాస్త్రులు, పరిసయ్యులు. విశ్రాంతి దినమే కావాల్సి వచ్చిందా? మామూలు దినంలో వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు కదా, ఈరోజు ప్రార్థన చేయించుకోవాలా అని దేవుడిని తిట్టలేక ఆమెను తిడుతున్నారు ఇక్కడ. అప్పుడు దేవుడికి చాలా బాధ కలిగింది. వేషధారులారా, అప్పుడు ఆ కుమార్తె కొన్ని సంవత్సరాల నుంచి వేదన అనిపిస్తుంది ఈ సాతాను చేత. ఈ దినములు మీరు మాట్లాడుతున్నారు, మీ ఎత్తైన గాడిదైన గుట్టలో పడితే విశ్రాంతి దినమున తీయడం మానేస్తారా? ఆ గుట్టలో వదిలేస్తారా? దాన్ని తీయకున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎత్తైన గుట్టలో పట్టి ఏడా విశ్రాంతి దినము దాని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరం చెప్పలేకపోయింది, జవాబు చెప్పలేదు. అక్కడ పిలువబడిన వారు భోజన భక్తిని అగ్రపీఠంలో ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఎందుకంటే అందరూ పెద్ద పెద్ద కుర్చీలో కూర్చొని భోజనం చేయాలని సంతోషపడుతున్నారు ఇక్కడ. నేను ఎవరైనా బెడ్రూమ్కి పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఎందుకంటే ముందుకు వెళ్ళి వాళ్ళు ఏమో పెద్దల కోసం వేస్తుంటారు ముందు కూర్చొని, సోఫాలు కూడా. అలాంటి దాంట్లో నువ్వు వెళ్ళి కూర్చుండిపోకు, నువ్వు వెనక్కి కూర్చో. అప్పుడు నువ్వు గొప్పవాడు అని అనిపిస్తే వాళ్ళకి, నువ్వు స్పెషల్ అనుకుంటే వాళ్ళే వచ్చి చేతితో చేయి పట్టుకొని తీసుకొచ్చి నువ్వు కూర్చోబెడతారు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గరుడు అతని చేత పిలవబడగా నిన్ను అతను పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పను. ఎందుకంటే నువ్వు ఆ కుర్చీ మీద కూర్చున్నావు అనుకో, అతను వాడు వచ్చి ఇదిగో పెద్దవాడు వచ్చాడు లేచిపో ఇంకో దగ్గర కూర్చో అన్నప్పుడు నువ్వు ఎంత బాధపడతావు, అక్కడ చాలా ఫీల్ అవుతావు కదా. అలాంటి ఫీలింగ్ నీకు రాకుండా నువ్వు కొంచెం వెనక కూర్చున్నావు అనుకో, నువ్వు గొప్పవాడు అని అనుకుంటే నేను ముందు తీసుకొచ్చి కూర్చోబెడతాను. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. యేసు ప్రభు కూడా వెనకాలే కూర్చున్నాడు శిష్యులతో. తల్లి ముందు కూర్చుంది. నాయన ద్రాక్షారసం అయిపోతుంది అంది. అమ్మ నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు తప్పగా చేస్తాను. దేవుడే కూడా ఏమన్నాడు, నా సమయం ఇంకా రాలేదు. అలాగే మన సమయం కూడా ఒక్కోసారి రాదు. ఆ సమయం వచ్చే వరకు నువ్వు ప్రార్థన వాక్యంలో ఉంటే ఆ సమయం ముందుకు వచ్చేస్తుంది. ఆ సమయము ముందుకు వస్తుంది నువ్వు ప్రార్థన వాక్యంలో ఉంటే. అమ్మా నా సమయం ఇంకా రాలేదు, నా సమయం వచ్చినప్పుడు తప్పగా చేస్తాను. అందుకొచ్చాడు 6 బాణాల నిండా నీరు నింపమని చెప్పాడు. అవి ముంచి పట్టుకెళ్ళిపండి అన్నాడు ఇంటి ప్రధానికి. అది ద్రాక్షారసం అయిపోయింది. దేవుడు చేసిన అది ఎప్పుడైతే చేయి పెట్టాడో అది ద్రాక్షారసముగా మారిపోయింది. నీళ్లు తెచ్చిన వాళ్ళకి తెలుసు, దేవుడికి తెలుసు, కానీ తగ్గిన వాళ్ళకి తెలియదు కదా అది నీరేని. చాలా మధురంగా ఉందన్నాడు ఆ హిందూ ప్రధాని. ఎందుకంటే జబ్బు రసం పూసవేటయ్యా ముందుని మంచి రసం పోయకుండా. ఎందుకంటే దేవుని మాటలు జీవపు మూచలు, మధురాతో మధురంగా ఉంటుంది. చెప్తే దేనిటి కన్నా మధురమైన దేవుడు. అని వాక్యమే మధురాతో మధురం. ఎంత చెప్పినా అది తరిపి తీరదు. అందువల్ల దేవునితో మనం ఎక్కువ కలిసి ఉండాలి, జీవించాలి. దేవుని పరిస్థితి